హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, టీజీఈఏపీ సెట్ ఫైనల్ ఫేజ్ అయితే మనకి డే 2 రన్నింగ్‌లో ఉంది. ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో, కౌన్సెలింగ్ సంబంధించినవే కాకుండా ఇంకా అదర్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ చూడండి బీటెక్ తరగతులు 11 నుంచి అంటే మనకి 11వ తారీఖు నుంచి బీటెక్ క్లాసులు జరుగుతాయని చెప్పేసి క్లియర్‌గా మనకి షెడ్యూల్ అయితే వచ్చేసింది. సో, R25 ఏదైతే ఉంటుందో అంటే రెగ్యులేషన్ 25 అంటారు. ఇది ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో కోర్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సిలబస్ అండ్ స్ట్రక్చరు వీటిల్లో కొన్ని చేంజెస్ అంటే అప్డేటెడ్ టెక్నాలజీ గానీ, ట్రెండ్ గానీ, ఇప్పుడు అవసరమైనటువంటి సబ్జెక్టులు దాంట్లో యాడ్ చేయడం లేదా చాప్టర్‌లు యాడ్ చేయడం ఇట్లాంటివన్నీ గూడా జరుగుతూ ఉంటాయన్నమాట దీంట్లో. సో, అది మనకి ఇప్పటివరకు దీని మీద కొంత అనాలిసిస్ అయితే చేసి వాళ్ళు ఒక ఫైనల్‌గా ఒక స్ట్రక్చర్ డిజైన్ చేయడం జరిగిందనమాట. సో, ఈ మధ్య రీసెంట్‌గా జరిగిన ఇటీవల అన్ని గుర్తింపు పొందిన ఇంజినీరింగ్ కళాశాలల నుంచి సూచనలు స్వీకరించారు వీళ్ళు. స్వీకరించి సిద్ధం చేసిన ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని అకాడమిక్ అండ్ ప్లానింగ్ విభాగం సమావేశం ముందుంచిందనమాట. సో, సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను అధికారులు ప్రకటించారు. ఆ ప్రకారం ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి తరగతులు నిర్వహిస్తారనమాట. సో, ఎవరైతే ఇప్పటివరకు సీట్లు వచ్చాయో వాళ్ళందరూ గూడా 11వ తారీఖు నుంచి కాలేజ్‌కైతే వెళ్ళొచ్చు. సో, ఒకసారి మనము షెడ్యూల్ గూడా చూద్దాము. కౌన్సెలింగ్ షెడ్యూల్. ఇప్పుడు మనకి ఈ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఈరోజు 7వ తారీఖు కదా! 7వ తారీఖులో ఉన్నాం మనము. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి నిన్న, ఈరోజు టైం ఇచ్చారు. ఈరోజే లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్‌కి. సో, ఎవరైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా గూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్‌గా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, మనకి 9 గానీ, 10వ తారీఖు గానీ ఖచ్చితంగా ఈ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకి లాస్ట్ టైం గూడా ఒక రోజు ముందే ఇచ్చారు. సో, ఈసారి గూడా మనకి మేబీ ముందు 9వ తారీఖు గానీ ఇవ్వచ్చు. లేదా 10వ తారీఖు డెఫినెట్‌గా వస్తుంది. కాబట్టి దాని తర్వాత మీరు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్, పేమెంట్, ట్యూషన్ ఫీజు ఇవన్నీ చేయడానికి 10వ తారీఖు నుంచి అంటే మనకి రిజల్ట్ వచ్చిన రోజు నుంచి 12వ తారీఖు వరకు టైం ఉంటుందన్నమాట. ఇదంతా కంప్లీట్ చేసుకోవడానికి. దాని తర్వాత మీరెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా. అది 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మనకు టైం ఇచ్చారు. సో, 11వ తారీఖు నుంచే మనకంటే మండే 11థ్ అంటే మండే అవుతుంది. సో, నెక్స్ట్ మండే అనమాట అది. ఇంకెక్కువ రోజులు కూడా ఏం లేదు. సో, మండే నుంచి మీకు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే. బీటెక్ క్లాసెస్. అయితే బీటెక్‌లో మీ బ్రాంచ్ ఏంటి అనేది ఒకసారి మీ బ్రాంచ్‌లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్‌ని మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, దీంట్లో ఏఐడిఎస్, తర్వాత ఏఎంఎల్, బయోటెక్నాలజీ, తర్వాత సిఈ, సివిల్ ఇంజినీరింగు, సిఎస్బి, సిఎస్డి, సిఎస్సి, ఏఎంఎల్, సిఎస్ఎం, సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఐఓటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే. తర్వాత నెట్వర్క్స్, సిఎస్సి బేస్ కోర్సు, తర్వాత సిఎస్ఐటి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ, మెకానికల్, మైనింగ్, ఇలా మీ ప్రతి కోర్స్ అంటే మీకు దేంట్లో ఫైనల్‌గా సీట్ వచ్చిందో మీరు తీసుకున్న బ్రాంచ్ ఏంటో ఆ బ్రాంచ్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ మనకి ఈ విధంగా కోర్సు స్ట్రక్చర్ మొత్తం ఇవ్వడం జరిగిందనమాట. ఇది R25కి సంబంధించినటువంటి సిలబస్. ఈ సంవత్సరం నుంచే ఇది అందుబాటులోకి వస్తుందనమాట మీకు. అంటే 11వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా! సో, ఈ సిలబస్ బేస్‌గా మీకు స్టార్ట్ అవుతుందనమాట. అయితే దీంట్లో మనకి ఇక్కడ క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా. ఇది ఫస్ట్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్. నేను జస్ట్ సింపుల్‌గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇదేమో కోర్స్ కోడ్ అనమాట. బీఎస్సీ అని ఈ కోర్స్ కోడ్. అంటే ఈ కోర్స్ అనంటే ఇది కోర్స్ టైటిల్. మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్, దీనికి బీఎస్సీ అనే కోడ్ ఇచ్చారు. తర్వాత ఇంజినీరింగ్ కెమిస్ట్రీ, దీంట్లో బీఎస్సీ అని దీనికి కూడా కోడ్ ఇచ్చారు. ఇంగ్లీష్ ఫర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్, ఇలా మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. సో, దీంట్లో మీకు ఇక్కడ ఎల్టీపీ అని ఉంటాయన్నమాట. ఎల్ అంటే లెక్చర్ అవర్స్ అనమాట. పర్ వీక్, ఒక వారానికి మీకు ఎన్ని క్రెడిట్స్ అంటే ఎన్ని క్లాసులు ఉంటాయి, ఎన్ని అవర్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఇస్తారనమాట. లెక్చర్ అవర్స్ 3 ఉంటాయి. ఓకే. వారానికి ఈ సబ్జెక్ట్లో.
అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్ట్లో కూడా లెక్చర్ అవర్స్ 3 ఉంటాయి. ఇక్కడ టీ అంటే ట్యుటోరియల్ అవర్స్ అనమాట. ఇక్కడ దీనికి మాత్రమే మీకు ట్యుటోరియల్ అవర్స్ ఉన్నాయి. లెక్చర్ అవర్స్, ట్యుటోరియల్ అవర్స్ అండ్ ఇవేమో ప్రాక్టికల్స్ అనమాట. ఈ ప్రాక్టికల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ వీటన్నిటికీ ఇక్కడ నుంచి ఈ సీరియల్ నెంబర్ 6 నుంచి ఇక్కడ వరకు మీకు ప్రాక్టికల్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రాక్టికల్స్ 2 అవర్స్ ఉంటుందన్నమాట వారానికి. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్, ఆ తర్వాత ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్లా మీకు ఈ ఫస్ట్ ఇయర్లో బేసిక్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీటికి సంబంధించినటువంటి క్రెడిట్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మీకు లెక్చర్ అవర్స్కి 1 అవర్కి 1 క్రెడిట్ ఉంటుంది. ఇక్కడ ట్యూటోరియల్ అవర్ కూడా 1 అవర్కి 1 క్రెడిట్ ఉంటుంది అనమాట. సో మొత్తం కలిపి ఇక్కడ మీకు దీనికి 4 క్రెడిట్స్ ఉంటాయి ఈ సబ్జెక్ట్కి. ఓకే, రెండవది వచ్చేసి ఇక్కడ మీకు ప్రాక్టికల్ తీసుకున్నట్లయితే 2 అవర్స్కి 1 క్రెడిట్ ఇస్తారు. అంటే 1 అవర్కి హాఫ్ క్రెడిట్ అనమాట. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మీకు వారానికి 2 క్రెడిట్లు 2 అవర్స్ ఇది ల్యాబ్ ఉంటుంది కాబట్టి దీనికి 1 క్రెడిట్ ఇస్తారనమాట ఇది ప్రాక్టికల్కి. సో మొత్తంగా మీకు ఫస్ట్ సెమిస్టర్లో 20 క్రెడిట్స్ ఉంటాయి. సో 20 అనేవి మొత్తం క్రెడిట్స్ అనమాట. ఫైనల్గా మీకు బీటెక్ అయిపోయిన తర్వాత వచ్చే మెమోలో కూడా క్రెడిట్సే ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ కొన్ని మీకు ఆప్షనల్ క్రెడిట్స్ కూడా, ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి దీంట్లో. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం గో త్రూ అవ్వండి. మీ సబ్జెక్ట్ని బట్టి మీరు దీంట్లో ఏ బ్రాంచ్ అనేది చూసుకొని ఆ బ్రాంచ్ పైన మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో మీరు మీ యొక్క 8 సెమిస్టర్స్ ఏవైతే ఉంటాయో 4 ఇయర్స్ బీటెక్, దానికి సంబంధించిన మొత్తం సిలబస్ అంతా ఇక్కడ ఉంటుంది. సో దీన్ని బట్టి కూడా మీరు ముందుగానే మీకు టైం ఉంటే వీటిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే నెక్స్ట్ సెమిస్టర్లో రాబోయే సబ్జెక్టులు కూడా మీరు ముందుగానే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి బయట ఆన్లైన్లో కానీ ఇంకా యూట్యూబ్లో కానీ చాలా కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉన్నాయి. సో వాటిని బట్టి మీరు కూడా ముందుగా అడ్వాన్స్డ్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ సిలబస్ని బట్టి మీరు అది ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది 3rd ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉందన్నమాట. మీరు కావాలంటే దాన్ని ముందే నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఇయర్లో మీకు టైం ఉన్నా, సెకండ్ ఇయర్లో టైం ఉన్నా కూడా మీరు కూడా దాన్ని బయట కూడా నేర్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ డేటా అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్, ఇది కూడా ఇలాంటి కోర్సులు కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఇది. సో ఇట్లాంటి కొన్ని కోర్సెస్ మీకు బయట కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. వాటిని ముందుగానే నేర్చుకుంటే మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్టు మీ ఆ ఇయర్, ఆ సెమిస్టర్లో. సో ఇది అండి మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. సో 11th నుంచి అయితే మనకి కంప్లీట్గా క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో 11th రోజు మీరు వెళ్ళి మీ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని కాలేజీల్లో మీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడం, ఫీజు పే చేయడం ఏదైనా ఉంటే అవన్నీ చేసేసుకొని ఆ రోజు నుంచే మీరు కావాలంటే క్లాసులు కూడా వినొచ్చు. లేదు అని అంటే ఇంకా ఆ తర్వాత కాలేజీలో కనుక్కోండి ఖచ్చితంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేకపోతే 1 or 2 days టైం పడుతుందా అని. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని మీ హాస్టల్, ఇన్ కేసు నాన్ లోకల్స్ అయితే హాస్టల్ చూసుకోవడము అదంతా ఉంటుంది కదా పని. సో జాగ్రత్తగా ఇవన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి కాలేజెస్కి. ఎందుకనంటే మనకి 9th, 10th దాదాపు హాలిడేస్ అనుకుంటాను. సాటర్డే, సండే వచ్చాయి, రాఖీ పౌర్ణమి ఉంది. తర్వాత 11th నుంచి కాబట్టి మీరు 11th వచ్చేలాగా కాలేజ్కి వెళ్ళేలాగా మీరు ప్లాన్ చేసుకొని రండి. హాస్టల్ ఇవన్నీ కూడా ఓకే. లోకల్స్కి అయితే ప్రాబ్లం లేదు, ఆ రోజు కాబట్టి మళ్ళీ రెండో రోజు వస్తారు. కానీ నాన్ లోకల్స్ వాళ్ళైతే అన్ని ప్లాన్ చేసుకొని వస్తే బెటర్ అనమాట. వస్తే ఇంకా ఇటే ఉండేలాగా హాస్టల్లో జాయిన్ అయ్యి క్లాస్కి వెళ్ళేలాగా డైరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ అండి. మనకి చెప్పాను కదా, ఇవి కౌన్సిలింగ్ సంబంధించినవే కాకుండా ఇంకా అదర్ అప్డేట్స్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఏఐ టూల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనము పోస్ట్ చేస్తూ ఉంటాము కాబట్టి వాటన్నిటిని కూడా చూస్తూ ఉండండి. సో అందుకనే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.